నేను టికెట్ బుక్ చేసుకోవాలా. నాకు తెలుసు. తెలుసా? ఎంత? గుండు నా వాడక సినిమా చూస్తాను వచ్చారు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే టైం 9:30 అయితే అవుతుంది. సో ఎలాగోలాగా 9:30 షోకి అయితే తీసుకొస్తా డాడీని తమ్ముడిని. సో మూవీ బాగానే ఉంది. సో రవితేజ గారిది. అండ్ రేపు వచ్చేసరికి చెన్నై వెళ్ళిపోతున్నాను. సో అందుకని చెప్పి ఇంకా వస్తాను. ఈ టైంలో ఎందుకని గట్టా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. బట్ మనకు ఆగలేదు. యాక్చువల్గా 31st వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా అప్పుడు రాలా. ఈరోజు వెళ్దామని అన్నారు డాడీ. సో ఫస్ట్ షోకి అయితే 6:30కి అయితే వెళ్దాం అనుకున్నాం. డాడీకి ఖాళీ లేక క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైటింగ్ చేసి మొత్తం ఫైర్ అయ్యారు. సో మొత్తానికి తీసుకొచ్చా హాల్కి. సో బాగానే ఉంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్. రాజానగరం ఫార్చ్యూన్ 4 జైంట్స్ సినిమా హాల్. ఇదిగోండి ఈడే గుండెన కొడుకు డాడీ. సో మూవీ వచ్చేసరికి సూపర్ ఉంటుంది. అండ్ ఎక్కువ మంది లేరు హాల్లో కూడా. ఎంతోమంది లేనట్టున్నారు. ఫుల్ సీట్స్ కవర్ ఖాళీ కనబడుతుంది హాల్ అంతా. అండ్ బయటికి అయితే వెళ్తున్నాం. టాయిలెట్గా. సో ఈ అమ్మాయి ఒక్కొక్కడు ఏదోలా చూస్తున్నారు ఇలా ఫోన్ పెట్టుకుంటే. సో దట్స్ ఇట్. అండ్ మూవీ వచ్చేసరికి బాగుంది. అందరూ మిక్స్డ్ టాక్ వచ్చింది. అందరూ కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. మూవీ అయితే బాగానే ఉంటుంది. సో డైరెక్టర్ది ఫస్ట్ మూవీ ఇది. సామాజ్ వర్గం ఉన్న తీశారు. అండ్ అది రైటింగ్ ఒకటే. అండ్ ఇది వచ్చేసరికి అది సక్సెస్ఫుల్ ఫిల్మే, మంచిగా హిట్ అయింది ఇది. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫిలిం. అండ్ స్లాంగ్ గట్టా బాగాలేదు అని అట్టా అంటున్నారు. అంతే. ఇంకా మూవీ మంచిగా స్క్రిప్ట్ ఎంచుకుంటే బాగుంటుంది. ఈ మూవీ మంచిగానే ఉంటుంది అనుకుంటున్నాను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తున్నాం. ఏదో జాతర సీన్ ఉంటుందంట. అంటే రీల్లో చూసాను, జస్ట్ కత్తెట్టుకుని ఇలా డ్యాన్స్ ఉంటుంది. అది ఎలా వచ్చి స్కిప్ చేసేవాడిని థియేటర్లోనే చూద్దామని చెప్పి. సో అదైతే ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ దీని తర్వాత మంచిగా ఈగల్ 2 ఉంది. అండ్ మ్యాడ్ మూవీ డైరెక్టర్తో ఫిలిం కూడా ఉంది. అండ్ నవీన్ పోల్శెట్టి అండ్ రవితేజ గారితో కూడా మల్టీ స్టారర్ మూవీ అవుతుందంట. సో అది అఫీషియల్గానే కన్ఫర్మ్ అయింది. ఇలా మంచిగా స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో ఆ స్క్రిప్ట్స్ అన్న మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను రవితేజ గారి ఫిలిం. అండ్ ఇది వచ్చేసరికి బాహుబలి రిలీజ్ అవ్వకపోయి ఉంటే మంచిగా హిట్ అవుతుంది. ఇది ఒక మూవీ ఉంది ఆల్మోస్ట్. డ్యూడు, కేరాంపి అన్నీ ఇంకా థియేటర్లో నడుస్తున్నాయి. కానీ కొత్తగా రిలీజ్ అయింది కాబట్టి 7 days మంచిగా కలెక్షన్ వద్దును. అండ్ దట్స్ ఇట్.
మూవీ వచ్చేసరికి ఎలా ఉందో చెప్తా. సో దట్స్ ఇట్. రేపైతే చెన్నై వెళ్ళిపోతున్నాం. రేపు మధ్యాహ్నం 2:30కి అయితే ట్రైన్ సర్కార్ ఎక్స్ప్రెస్. మళ్ళీ 14th వస్తాం. సైన్ నిద్ర వస్తుందా? రావట్లేదు. అక్కడికైనా హాట్ చిప్స్ తీసుకుంటూ బాగుంటుంది కదరా హాట్ చిప్స్ తీసుకుందాం. లేదంటే అక్కడ దోస్తాను వచ్చా టీ టైం కూడా. టీ టైం ఎక్కడ టీ టైం కదా ఎక్కడ ఉంది టీ టైం? రాజనగరం. పావు గంటల చెత్త వెళ్ళి టీ టైం. సరే ఏదో ఒకటి తిందాం ఇంటర్వెల్. అయ్యే నిండితే కడుపు హాట్ ఇవి తీసుకుని ఇంటర్వెల్లో తిన్నాను కదా. సరే వద్దులే. గుండె నవ్వడగా నువ్వు రేపు స్కూల్కి వెళ్ళపు. స్కూల్కి వెళ్తావు కదా రేపు. గుండె నవ్వడక ఇందాక మహాలక్ష్మి మూసాక సో ఈరోజు ఎగ్జామ్ రాసి వచ్చి అయితే వెళ్దాం అనుకున్నాను, బట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా టూ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఒక ఎగ్జామ్ అయిపోయింది అండ్ 14th ఎగ్జామ్ ఉంది. అప్పుడు మళ్ళీ చెన్నైకి వెళ్ళి రావాలి. సో దట్స్ ఇట్. ఇంటర్వెల్లో మళ్ళీ చేస్తా వీడియో. బాగానే ఉంటుంది ఇది థియేటర్. సో సౌండ్ గట్ట మంచిగానే ఉంటుంది. మంచిగా దండలేసి బాగానే సెలబ్రేషన్ చేసినట్టున్నారు ఫస్ట్ డే. అండ్ శివ 14th రీ రిలీజ్ శివ జకండ 2 మాస్యాతర శివ ది బాక్స్ ఆఫీస్. నవంబర్ 14 థియేటర్. సో దట్స్ ఇట్. చెప్పండి సార్. అడవి వరం అంతా క్లీన్ అయిపోయిందంటగా. మీ డిపార్ట్మెంట్ కాకపోయినా బాగానే వాడుతున్నారు నన్ను. నా డిపార్ట్మెంట్ లో సస్పెన్షన్లు ట్రాన్స్ఫర్లు తప్ప డ్యూటీ ఎక్కడ చేయగలవురా. ఎప్పుడు కూడా నన్ను వాడుకుందామనే కాల్ చేశారు. సో మూవీ అయితే అయిపోయింది గైస్, అండ్ ఇంటికి వచ్చేసాను. అండ్ మూవీ అయితే సూపర్ ఉంది. అండ్ స్టోరీ కొద్దిగా రొటీన్ టైప్ ఉన్న అన్ని సీన్స్ యాడ్ చేసిన, బట్ రవితేజ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిది కూడా మంచిగా వర్కౌట్ అయింది కామెడీ. అండ్ స్లాంగ్ గట్ట లైట్గా బాగాలేదంతే. అండ్ ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. అండ్ ఒకటే స్టోరీ ఒకటే సీన్ పట్టుకుని మొత్తం మూవీ తిరిగింది. అండ్ సరుకుని సీజ్ చేసిన కాడి నుంచి ఒకటే స్టోరీ ఇంకా. సో అండ్ సాంగ్స్ సూపర్ ఉన్నాయి. అండ్ లాస్ట్లో చిన్న డ్యాన్స్ ఉంటుంది, ఒక 10 seconds డ్యాన్స్ సూపర్ ఉంది. అదైతే క్లైమాక్స్ ఫైట్ బాగానే ఉంది. అండ్ డిన్నర్ ఫైట్ అండ్ క్రాక్ టైప్లో అందులో గాడిద రక్తం తాగి పరిగెడతారు కదా. సో ఆ టైపే ఆ టెంప్లెట్ వాడినట్టు అనిపించింది రైట్గా. అండ్ వుడెన్ టైప్ వాడారు. అండ్ ఆ 5గురిని చంపేటప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ అవుతుంది. సో ఇంకా వాచ్ చేయకపోతే ఎవరన్నా వాచ్ చేయండి, డీసెంట్ మూవీ, మంచిగానే ఉంది. అండ్
బాహుబలి రిలీజ్ అవ్వకపోయి ఉంటే మంచిగా కలెక్షన్స్ వద్దును. సో అందరూ మిక్స్డ్ టాక్ నడుతుంది. సో సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. అండ్ భీమ్ సిసిరోయల్ మ్యూజిక్ డైరెక్టర్ సూపరు, బ్యాక్గ్రౌండ్ స్కోరు సూపర్ ఇచ్చాడు. అండ్ సాంగ్స్ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ డెబ్యూట్ ఫిల్మ్ అయిన భాను భోగవరపు గారు ఫస్ట్ ఫిల్మ్ అయినా కానీ సూపర్ తీశారు, మెచ్చుకోవచ్చు ఫస్ట్ ఫిల్మ్ ఎలా తీయాలంటే. అండ్ దట్స్ ఇట్. శ్రీలీల కూడా మంచిగానే వచ్చేసింది. అండ్ దట్స్ ఇట్. అండ్ రవితేజ గారి లుక్స్ అయితే షార్ప్గా లేవు. షార్ప్ కంటే లైట్గా లుక్స్లో తేడా వచ్చింది. క్రాక్ ఇంతకు ముందు ఉన్న సినిమా షార్ప్ లుక్స్ లేవు. సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడికి వెళ్ళి మాస్ జాతర హిట్ అవుతుంది, హిట్ ఫిల్మే. అండ్ నెక్స్ట్ పోలీస్ రోల్ అయితే మంచిగా యాక్టింగ్ చేస్తారు రవణ. అండ్ ఒకటే క్రాక్, మొత్తం పోలీస్ రోల్ వేసినప్పుడు మంచిగా ఎక్కలేని యాక్టింగ్ చూస్తాం రవితేజ గారిలో. అండ్ హిట్ సిరీస్లో హిట్ 5లో రవితేజ గారిని నడితే ఇంకా సూపర్, ఇంకా మూవీ మామూలుగా ఉండదు. సో హిట్ 5లో పెడితే ఇంకా అసలు మొన్న నాని గారు చూశారు కదా ఎలా యాక్టింగ్ చేశారో, సో అంతకన్నా మంచిగా చేస్తారు. అండ్ నెక్స్ట్ ఈగల్ 2 ఉంది. అండ్ మ్యాడ్ హీరో సో మ్యాడ్ సినిమా డైరెక్టర్తో ఫిల్మ్ ఉంది. అండ్ వెంకీ అట్లూరి గారితో కూడా ఉన్నట్టుంది మూవీ. దట్స్ ఇట్. అండ్ నవీన్ పోల్శెట్టి అండ్ రవితేజ గారు కూడా మల్టీ స్టారర్ ఫిలిం చేస్తున్నారంట. సో దట్స్ ఇట్. ఇక్కడికి వెళ్ళి మంచిగా స్క్రిప్ట్ సెలెక్షన్ మంచిగా చేసుకుంటే మళ్ళీ రైజ్ అవుతారు రవితేజ గారు. అండ్ దట్స్ ఇట్. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చేసరికి భీమ్ సిసిరోయల్ స్పీచ్ ఎక్సలెంట్ అసలు. అలా చాలామందిని పరిచయం చేశారు. సో అండ్ దట్స్ ఇట్. అండ్ రవితేజ గారు చెప్పారు లాస్ట్లో మంచిగా ఫస్ట్ తమిళ్లో అనేసి సూర్య గారికి ఇచ్చారు మైకు. దాని తర్వాత లాస్ట్లో వచ్చి సారీ చిరాకు తెప్పించను, మంచిగా తీస్తాను అని చెప్పారు. సో చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటాయో మూవీస్. సో దట్స్ ఇట్. అండ్ ఈ మూవీకి నేను రేటింగ్ ఇచ్చేసరికి 3.3 ఇస్తా. 3.3 స్టార్స్ అయితే ఇస్తా అవుట్ ఆఫ్ 5. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.